అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు సాగర నగరం విశాఖ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 23 కిలోమీటర్ల పొడవున యోగా డేకు ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ప్రణాళికలు రచించారు. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏదైతే ప్రధాని మోడీ దగ్గర యోగాసనాలు చేసే ప్రధాన స్టేజ్ వద్ద ఉన్నామో, ప్రధాన స్టేజ్ వద్ద ఇప్పటికే ఎస్పీజీ కంట్రోల్లో కూడా వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ఇప్పటికే సాగర తీరం తుది మెరుపులు కూడా అందుకుంటుంది. ఆర్కే బీచ్ లోని కాళికామాత ఆలయం నుంచి ఇటు భీమ్లీ వరకు కూడా 23 కిలోమీటర్ల మేర యోగా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేందుకు కూడా ప్రణాళికలు రచించారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరువాయి. అదేవిధంగా ఏదైతే ముఖ్య అతిథిగా మోడీ హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒకవేళ కనుక వర్షం పడితే యోగాకు ఇబ్బంది లేకుండా ఏయూ ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద 15,000 మంది యోగా చేసేలా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానితో కలిసి యోగా చేసేందుకు కూడా ఇటు శిక్షకులు కానీ, ఇటు విశాఖ వాసులు కానీ కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా రేపు ఏదైతే కార్యక్రమం ఉందో ప్రధాని మోడీ శనివారం ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకుండగా 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక వద్ద మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేయనున్నారు. అతిపెద్ద కార్యక్రమం కావడంతో 10,000 మందితో పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ. ఇప్పటికే 13,000 సీసీ కెమెరాలు 2 కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో ప్రహారా కూడా కాస్తున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలు, నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం విశాఖ యోగా దినోత్సవం ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఇదే విధంగా ఆర్కే బీచ్ వేదికగా మొత్తం అందరి దృష్టి కూడా ఆకర్షించేలా కళారూపాలు కూడా స్వాగతం పలుకుతున్నాయి. విశాఖ బీచ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పుష్పాలతో ఏర్పాటు తోరణాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సాగర తీరం ముస్తాబైందని చెప్పుకోవచ్చు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీసు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే 10,000 మంది పోలీసులు ఇప్పుడు ఉన్నారు. అదేవిధంగా మరో 15,000 మందిని కూడా డిప్లాయ్ చేసేందుకు కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ఈ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తారు. మంత్రులు సైతం ఏదైతే మంత్రుల కమిటీ ఉందో ఆ మంత్రుల కమిటీ దగ్గర ఉండి కూడా ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే సాగర తీరంలో గిన్నీస్ బుక్ తలదన్నే విధంగా ఎవరు ఈ 10 సంవత్సరాలు చేయని విధంగా గిన్నీస్ బుక్ తలదన్నే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళికలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇదికున్న పరిస్థితి. వీడియో దిలీప్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విశాఖ సాగర తీరం నుంచి.